హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళు, అది కూడా ఫిష్ని ఇష్టపడే వాళ్ళు అయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేపలు వండినా కూడా ఇలానే వండమంటారు. రుచి అయితే మాత్రం అంత బాగుంటుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ కేజీ నెత్తళ్ళని తీసుకున్నాను. నెత్తళ్ళ ప్లేస్లో మీరు ఇగురు చేపలు ఏవైనా కూడా తీసుకోవచ్చు. ముందుగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ చేపలు ఇవి. కేజీ చేపలకి మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా వేసుకోండి. మసాలా ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి మసాలా వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లం, 5-6 వెల్లుల్లి రెప్పలు. వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటోస్ని వేసుకోండి. టమాటో కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఒకవేళ మీరు టమాటో ఇష్టపడకపోతే స్కిప్ చేసేయండి. వీటిని కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఫ్లాట్గా ఉన్న ప్యాన్ అయితే మసాలా అనేది ఎక్కువ నీళ్ళు రాకుండా డ్రైగా ఉంటుంది. ఇందులోకి 5-6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఒక 10 నుంచి 12 వరకు, కేజీ చేపలకి 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలను వేసుకోండి. మీరు ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఇలా పచ్చిమిరపకాయలు మూత పెట్టి వేయించడం వల్ల మనకి మొహం మీదకి చెందకుండా ఉంటాయి. 1 నిమిషం తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటో పేస్ట్, అది మొత్తం ఇందులోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని పూర్తిగా మగ్గనివ్వాలి. ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు వేసుకొని కనుక మగ్గనిచ్చామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. అలాగే మనకి ఉల్లిపాయ నుంచి నీరు అనేది సపరేట్ అవుతుంది, తొందరగా ఎగురుతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. పసుపు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వండి. ఇది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చామంటే కనీసం 5-6 నిమిషాలు ఎగిరితే మనకు సరిపోతుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి మనకి మసాలా అనేది డ్రైగా రెడీ అవ్వాలి. అంతవరకు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి 5-6 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనిచ్చాము అంటే చూడండి, 6 నిమిషాలకి ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఎగిరిపోవచ్చినాయి. నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో గరం మసాలాని మీకు నచ్చితే వేసుకోండి. ఒకవేళ మీరు మసాలా తక్కువ తినేవాళ్ళైతే వేసుకోకండి. 2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఇది ఇంట్లో చేసిన మసాలానే వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారము అలాగే గరం మసాలా వేశాక ఇందులో అసలైన రుచి తీసుకొచ్చేది కసూరి మేతి. కసూరి మేతి తప్పకుండా వేసుకోండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్ అయితే పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. మసాలాలన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలి. అలాగే కలుపుకునేటప్పుడు హై ఫ్లేమ్ మీద స్టవ్ పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిసేపటికి మనకి మసాలా అనేది డ్రైగా రెడీ అయిపోయింది కదా. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, నూనె పైకి తేలింది. ఈ విధంగా మనకి మసాలా అనేది ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అట్ల పెనం పెట్టుకోండి. అంటే దోశలు వేసుకునే పెనం ఉంటుంది కదా, పెనం పెట్టుకున్నాక దాని మీద అరిటాకును వేసి ఇలా కొంచెం హీట్ తగిలించాము అంటే అరిటాకు మనం పొట్లం కట్టేటప్పుడు చిరిగిపోకుండా ఉంటుంది. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మనం చపాతీలు వేసినప్పుడు ఎలా అటు ఇటు తిప్పుతూ ఉంటాం చేత్తో, ఆ విధంగా తిప్పామంటే అరిటాకు అనేది కాస్త మెత్తపడి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని ఫస్ట్ లేయర్గా కొంచెం వేసుకోండి. మసాలా అనేది మన ఇష్టము, మనకి ఎంత కావాలి అనుకుంటే అంతవరకు వేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్ వేసాక ఈవెన్గా వచ్చేట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఏ చేపలైనా తీసుకోండి, ఇగురు చేపలు ఏవైనా కూడా వేసుకోవచ్చు. కడిగి పెట్టుకున్న చేపల్ని ఇలా ఫస్ట్ లేయర్గా వేసుకోండి. కేజీ చేపలు అయితే కనుక 6 నుంచి 7 కరెక్ట్గా సరిపోతుందండి. దాన్ని బట్టి మసాలా అనేది మనం సర్దుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా సెకండ్ లేయర్గా చేపలు వేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ లేయర్ వచ్చేసి మసాలా వేసుకోండి. అంటే అటు ఇటు మసాలా ఉండాలి, మధ్యలో చేపలు ఉండాలి. ఈ విధంగా ఈవెన్గా వచ్చేట్టుగా స్ప్రెడ్ చేసుకోండి. సెకండ్ లేయర్ అలాగే థర్డ్ లేయర్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినట్టు, అంటే మనం ఒకవేళ కట్టగలిగితే కనుక మామూలు బిర్యానీ పొట్లం ఎలా ఉంటుంది అలా అయినా కట్టచ్చు, లేదంటే మనకు వచ్చినట్టుగా అయినా కూడా పొట్లం కట్టండి. కాకపోతే కర్రీ కానీ లేకపోతే చేపలు కానీ బయటికి రాకుండా ఉండేట్టుగా చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బిర్యానీ పొట్లం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కట్టిన తర్వాత
ఒక దారం కానీ పురికాసు కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది, లేదు అంటే అరిటాకుకి వెనకాల కొంచెం స్ట్రాంగ్గా ఉండే పార్ట్ ఉంది కదా, అక్కడ కట్ చేసినా కూడా మనకి తాడు అనేది వస్తుంది. ఆ తాడుని తీసుకొని ఇలా గట్టిగా ముడివేయండి. అంటే మనం అటు ఇటు తిప్పేటప్పుడు ఆ ముడి అనేది ఊడిపోకుండా చూసుకుంటే సరిపోతుంది. అరిటాకుని మనం ఎలాగా కొంచెం హీట్ చేసి తీసుకుంటాం కాబట్టి అరిటాకు చిరిగిపోయే ఛాన్స్ ఉండదు. స్లోగా దీన్ని ముడి కట్టిన తర్వాత ఇగుండి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం హీట్ చేసుకున్న ప్యాన్ ఉంది కదా, ఆ ప్యానే పెట్టుకోవాలి. దోశల ప్యాన్ అయితేనే బాగుంటుంది దీనికి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి ఒకవైపు 5 నిమిషాలు, మరోవైపు ఇంకొక 5 నిమిషాలు, అంటే టోటల్ వచ్చేసి 10 to 15 మినిట్స్ పడుతుంది ఒక్కొక్క పొట్లం కంప్లీట్గా ఫ్రై అయ్యేటప్పటికి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని రెండో వైపు కూడా తిప్పుకొని ఇదే విధంగా కాల్చండి. అలాగే ఒక్కసారి మూత పెట్టి ఇంకొక నిమిషం మగ్గనిచ్చాము అంటే మనకి చేపలు కూడా కరెక్ట్గా కుక్ అయిపోతాయి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకి చేపలు అనేవి లోపల చక్కగా మనం వేసిన మసాలాలో ఉడికిపోయి ఉంటాయి కదా, మనకి చేప పొట్లం అనేది రెడీ అయిపోయినట్టే. పిల్లలకి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది, అలాగే కాస్త డిఫరెంట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, చేప పొట్లాన్ని చాలా ఈజీ కదండి ప్రిపేర్ చేసుకోవడం. కాకపోతే చూడటానికి కాస్త డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది, అలాగే టేస్ట్లో కూడా వేరియేషన్ ఉంటుంది. మనం ఎప్పుడూ చేసే చేపల ఫ్రై కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసాక ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళా కలుస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.